పాటు డైరెక్షన్, ప్రొడక్షన్ ఓకే. బట్ రైటింగ్ అయితే సోలో క్రెడిట్ నాది కాదు. నాతో పాటు కో-రైట్ చేసింది మురళి, అక్కడే ఉన్నాడు. సో నేను జస్ట్ యూఎస్ నుంచి, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిగ్రీ ఒక చేతిలో, ఈ స్క్రిప్ట్ని ఇంగ్లీష్లో రాసి ఒక చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చా. బట్ అసలు దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రాపర్గా మన ఆడియన్స్కి రిలేటబుల్గా రాసింది మాత్రం మన మురళియే. లేదు సార్, లైక్ బేసిక్గా డాక్టర్, ఇంజనీర్ అనే ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ చాలా బిజీగా ఉన్న టైంలో హౌ యూ టుక్ అప్ జర్నలిజం, అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ దాకా ఎలా వచ్చారు, ఆ దారి మీ కథ. సో ఇట్స్ లైక్ పీపుల్ లైక్ యూ, మీరు ఎలా అయితే ఆ ట్రెడిషనల్ దాన్ని కాదనుకుంటూ ఒక జర్నీ చేసి వచ్చి మీకంటూ ఒక మార్క్ క్లియర్ ఈరోజు చేసుకున్నారు. అందుకనే మీ ముందు మేము ఆన్సర్ చేస్తున్నాము. సో ఇలా రీచ్ అవ్వడానికి జరిగిన జర్నీదే నీ దారి నీ కథ. ఇప్పుడు బుడాపెస్ట్లో మ్యూజికల్ చూపించారు కదా, అంటే ఆరోహణ చాలా బాగుంది. ముందు 2, తర్వాత 3, తర్వాత 4 ఇలా మ్యూజిక్, ఆ మ్యూజిక్ సెన్స్, మ్యూజిక్ మీదే సినిమా కదా. ఈ మ్యూజిక్ మీద గతంలో ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా 199 స్టోరీస్ తీశారు. అంతమంది కూడా కొన్ని వచ్చినాయి. ఇందులో మీరేంటి కొత్తగా ఏం చెప్తున్నారు? ఆ మ్యూజిషియన్ అయ్యేసరికి కొంచెం ప్రజలకి, ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. మీ ధైర్యం ఏంటి ఇందులో? అంటే మ్యూజిక్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్ మేము వాడింది. ఒక కథ అనేది ప్రతి ఒక్కరి కథ. ఇది ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు అడ్డంకులు వచ్చినప్పుడు ఆగుతామా వెళ్తామా అనేది, దాన్ని చెప్పడానికి మ్యూజిక్ అనేది మేము తీసుకున్నాం పాత్రగా. ఇప్పుడు మ్యూజిక్ తీసేసి మీరు కుకింగ్ అన్నా, మీ విషయంలో జర్నలిజం అన్నా ఏం పెట్టినా కూడా స్టోరీ స్టిల్ సేమ్. సో చూసిన వాళ్ళకి రిలేట్ అవుతారు అనేది మన నమ్మకం. ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యూజిక్ బట్ రాదర్ దట్ ఆ జర్నీ, ఆ స్టోరీ అనేది. మీరు ఈ సినిమాకి అలాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా, లేదంటే లేదు మామూలు ఇండియన్ సినిమాల్లో ఉండే ధ్వనులు ఏమైనా ఉన్నాయా? అంటే అసలు మ్యూజిక్ మేము చూస్ చేసిన హోల్ పాయింటే అది. ఈ గోల అనేది కాకుండా అసలు మ్యూజిక్తో కూడా ఇమోషన్స్ని ఒక మనిషి ఎంత ఫీల్ అవ్వగలుగుతారు అనే సైడ్ నుంచి రాసిందనమాట. సో మ్యూజిక్ కూడా ఇప్పుడు మీరు ఇందాక విన్నారు, అవి యాక్చువల్లీ మీరు విన్నవన్నీ సినిమాలో నుంచి ట్రాక్స్ అనమాట. సో ఈవెన్ ఇఫ్ దేర్ కొంచెం అప్బీట్గా ఉన్నా, దే గెట్ యూ టు ఫీల్ అ సర్టన్ ఎమోషన్. సో అలా తీసుకొని చేసింది అంతా. జస్ట్ మీకు ఎక్కడ నాయిస్ ఉండదు అండ్ ఇట్స్ ఆల్ మోర్ మ్యూజిక్ సౌండ్ అనమాట. బిఫోర్ ఒక వీడియో చూసాం, ఇండస్ట్రీకి రావడం అంటే తప్పు అన్నట్టుగా, ఏదో జస్ట్ ఆ సెన్స్ వచ్చినట్టుగా ఏదో అనిపించింది నాకు. ఏమన్నా ప్రచారానికి, ప్రమోషన్కి ఏమైనా తీశారు? అది ఏదండి? ఇండస్ట్రీకి రావడం కరెక్టా కాదా అని డైలమాలో ఉన్నట్టుగా ఒక వీడియో ఒకటి అంతకుముందు వేసినట్టున్నారు మీరు. ప్రెస్ ఇన్వైట్ అంటున్నారా? అది ఏం లేదండి, ఇట్స్ ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. రావాలా వద్దా అని ఇల్ ఇంటెన్షన్ లేదు దానిలో. అంటే we're already in it అండి. ఇంకా I don't think we're in a place to decide, oh do we want to do it, do we not want to do it. Of course we're in for it, the good or the bad, we're here. మీ లోగోలో ఒక యారో తీసుకొని జంకన సంథింగ్ దీన్ని ఆడాడుతూ తర్వాత సర్కిల్లో ఉండి ఆ సర్కిల్లో బంధించే టైంలో పెట్టారు. అది ఏంటి, అది సెన్స్ ఏంటి అసలు? అది థ్యాంక్స్ అండి ఆ క్వశ్చన్ అడిగినందుకు, వంశీ. సో బేసిక్లీ లోగో కూడా ఒక స్టోరీ ఉంది, అదే కదా. సో అది డిపిక్ట్స్ ది మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో సెంటర్లో ఉండే ఆర్చర్ ఇస్ అ కేవ్ పెయింటింగ్ విచ్ ఇస్ ది ఎర్లియస్ట్ నోన్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో అసలు మనము కేవ్ పెయింటింగ్స్, కేవ్ మీద కార్వ్ చేసేవారు మాటలు రానప్పుడు. సో అలాగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. దాని నుంచి బయట ఉన్నది యాంఫీ థియేటర్ సీటింగ్ అనమాట. సో కమ్యూనికేషన్ అనేది అలా ప్రోగ్రెస్ అయింది మీడియా అని. అటు నుంచి ఫైనల్ ఫార్మ్ ఇస్ ద ఫిలిం. సో దానికి ఉన్న స్టోరీ అది. హలో, కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. ద వే యూ హ్యావ్ ప్రెజెంటెడ్ యువర్ సెల్ఫ్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్, వెరీ న్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ కథారే నీ కథ. ఈజ్ ఇట్ ఎవ్రీబడీ స్టోరీ ఆర్ ఎనీ ఇండివిజువల్ స్టోరీ? ప్రతి ఒక్కళ్ళి కదా అది. అండ్ ఆ సినిమాలో నాట్ నెసెసర్లీ ఇప్పుడు మా లీడ్ని తీసుకుంటే తనకు రిలేట్ అవుతారని ఏం లేదు. ప్రతి ఒక్క పాత్రకి ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు. బికాజ్ ఆ సినిమాలో అందరు స్టోరీస్ అందరు లైఫ్లో. ఇందాక 4 హీరోలు అంటూ ఇంట్రడ్యూస్ చేశారు బయట లోపలికి వస్తున్నప్పుడు. ఆ 4 హీరోల సంయుక్తమైన కథ, లేకపోతే ఇట్ ఈస్ ఎవ్రీబడి ఎనీ ఇండివిజువల్స్ స్టోరీయా? లైక్ టుగెదర్ సార్, లైక్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా జర్నీ. లైక్ ఇప్పుడు ఇండివిజువల్ గా వి కాంట్ గో ఫార్. ఈ రోజు మేము హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ దాకా రాగలిగా, ఫస్ట్ స్టెప్ కన్నా రాగలిగానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో అలా ఫ్రెండ్స్ ఎంత మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పడానికి. అంటే డైరెక్టర్, యువర్ ద డైరెక్టర్ జోనల్.
జేబీ జొన్నలగడ్డ. మీరు వంశీ దానికి జొన్నలగడ్డ. వెళ్ళేటట్టయితే దానికి సంబంధం లేదండి, నేను దాన్ని జాయింట్ వెంచర్ అంటాను. ఓకే ఓకే ఓకే. అంటే ఈ ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఫారిన్ నుంచి వచ్చి అక్కడ కొలాబరేషన్తో చేస్తున్న వాళ్ళకి ఐ సీ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ యూ ఆల్. చాలా ప్యాషనెట్గా కనిపించారు. అయితే బీన్ వాచింగ్ సో మెనీ ఎన్ఆర్ఐస్ కమింగ్ అండ్ మేకింగ్ ఫిలిమ్స్ హియర్ అండ్ దే ఆర్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ విత్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. మీ అందరూ ఎలా కొలాబరేట్ అయ్యారు? హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ టేక్ ఆఫ్ ఎలా జరిగిందంటే అని చెప్తాను. Entire film is in Hyderabad. The entire film is shot in Hyderabad. The music part is done in US. సో ఇప్పుడు మీకు మల్టిపుల్ చూపించినటువంటి music, దాని మిక్సింగ్ అంతా US లో జరిగింది. సో వర్క్, the music part is done abroad. the music was done abroad, the color work is done abroad, cinematographer is from abroad. ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్లో మ్యాక్సిమం మైండ్ఫుల్నెస్ని చూడరు కానీ మ్యాక్సిమం ఎనర్జీని చూస్తే వచ్చే కలర్ వైలెట్. యాక్చువల్లీ పీపుల్ హూ ఆర్ నోన్ విత్ ఆర్ట్ దే నో. ఈ పోస్టర్స్, ఫిట్ అండ్ స్లిప్పర్స్, ఆవిడ శారీ, తన షర్టు, వై అండ్ వాట్ మెసేజ్ యువర్ ట్రయింగ్ టు సే బై పుట్టింగ్ వైలెట్ అవుట్ దేర్? అంటే దిస్ ఈజ్ మోర్ ఆఫ్ కలర్ థియరీ, అంతే, ఏం లేదు. సో వెన్ వీ సెట్ ద ఫిలిం వీ హ్యాడ్ అ సర్టన్ కలర్ ప్యాలెట్ ఇన్ మైండ్ అండ్ ఐ వెంట్ విత్ దిస్ థింగ్ ఆఫ్ కలర్ అసోసియేషన్ చేయాలి. ఒక సర్టన్ కలర్ నాకు స్క్రీన్ నేను చెప్పకుండా సబ్ కాన్షియస్లో మైండ్కి దేర్ ఈ స్టేట్లో ఉన్నారు అని చెప్దాము అనే ప్లేస్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట. సో మా మూవీలో పర్పుల్ ఇట్ డిపిక్స్ లైక్ యూ సెడ్ మ్యాక్సిమం క్రియేటివిటీ. ఒక మచ్ ఆఫ్ పర్పుల్ యాక్చువల్లీ. that will come in the trailer and the movie. Teaser is just to give you like a little idea of it. కమింగ్ టు ద అదర్ పార్ట్, ఇప్పుడు అబ్రాడ్లో ఫిల్మ్ మేకింగ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హియర్, బట్ ఇక్కడ ఎలా సినిమా ఉండాలి, ఇక్కడ చూస్తున్న సినిమా ఏంటి, డెమోగ్రాఫిక్కి ఎలా కావాలి అనేది తెలుసుకోకుండా సినిమా తీస్తే, ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో చదువుకున్న అడుగుశేష్ ఫస్ట్ సినిమా డింట్ వర్క్. అలానే సందీప్ రెడ్డి వంగ ఆస్ట్రేలియాలో చదువుకున్న తనవి షార్ట్ ఫిల్మ్స్ వర్క్ అవ్వాలి. ఈవెన్ తరుణ్ భాస్కర్ హూ ఇస్ అగైన్ ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ చాలా సినిమాలు షార్ట్స్ తీసాక యాడిల్ చేశాకే సినిమా చేశారు వాళ్ళు. అంటే మెయిన్ సినిమా ఫీచర్ ఫిల్మ్ వర్కౌట్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ డన్ సమ్ ఎక్సర్సైజ్. Not that we passed out MFA from New York Film Academy, that doesn't directly qualify us to make a film that actually works inside the theater. So what is that exercise you have done for yourself such that ఇప్పుడు నీదారే నీ కదా అనే ఒక ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా థియేటర్లో ఆడాలి, 10 మంది మెచ్చుకోవాలి అనేది చేయడానికి వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చూశాక చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి. సో వాట్ డిడ్ యూ లెర్న్ అండ్ వాట్ డిడ్ యూ ఇంప్లిమెంటెడ్? It was a little common sense అనమాట. Asking about how the quality of music or how music has turned out, that's a different story. నేను ఏమన్నా వయోలా అనే ఇన్స్ట్రుమెంట్ల గురించి ఎవరికి బిఎన్సి సెంటర్ ఏ సెంటర్లో చాలా మందికి తెలియదు. పీపుల్ నో అబౌట్ సింగిల్ థింగ్ అండ్ వయలిన్. చెల్లో అంటే ఏంటి, వయోలా అంటే ఏంటి, వయోలా ఇదంటే ఏంటండి, మ్యాడ్ వయోలా అంటే అవన్నీ ఎవరికి తెలియవు, అవన్నీ అర్థం కావు కూడా. అది తెలియని ఒక ప్రజలకి మనం చూపిస్తున్నప్పుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది దట్ వాస్ ద క్వశ్చన్. యా, సో దానికి స్ట్రైట్ ఆన్సర్, వీ నెవర్ గెట్ ఇన్ టు ద టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్. లైక్ ఇప్పుడు చెల్లో నుంచి మ్యూజిక్ వస్తుంది, ఇదొక చెల్లో అది ఇదొక వైలన్ అనేది అసలు మీ యాజ్ యూ వాచ్ ఇట్ అసలు అక్కడికి వెళ్ళదు, మేము అలా రాయలేదు కూడా దాన్ని. అగైన్ లైక్ సెడ్ మ్యూజిక్ ఇస్ జస్ట్ ది కీ ఎలిమెంట్ దట్ వీ యూస్. వన్ లాస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ద కాంటెంట్ హౌ యూ మేడ్. అంటే యూజువల్లీ మ్యూజికల్ కామెడీస్కి దే విల్ గో విత్ వైబ్రెంట్ కలర్ ప్యాలెట్స్. దిస్ ఇస్ ద హాలీవుడ్లో మీరు చెప్పిన విప్లాష్ కానీ ఏదైనా కూడా దే ఫాలో వన్ ప్యాటర్న్, వైడ్ యాంగిల్స్ ఉంటాయి, వైబ్రెంట్ కలర్సే ఉంటాయి. బట్ యు ఆర్ మోస్ట్లీ లైక్ మిడ్స్, ఇంటెన్స్ డ్రామా అంటే గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు, సర్కార్ లాంటి సినిమాలు పెట్టినట్టు యూ వెంట్ విత్ ద టైట్ షార్ట్స్ ఆల్ ద టైమ్. అది వాజ్ అట్ ఎ కాన్షియస్ డెసిషన్ ఆర్ యూ ట్రైంగ్ టు గివ్ సమ్ అదర్ మెసేజ్? In a way it's a very very light-hearted drama. I can't say it's a roll-out laughing comedy. It's definitely a very light-hearted drama anamata. So I personally believe if you can take anything in good humor in life, you'll have a much simpler and happier life. So that was the idea behind it, and that's why it was shot as. Vamshi, Tejesh, Harsha. Remaining, can introduce yourself with the character, name and character? So Yeah, I'm Preetham sir. I'm playing the lead composer laga ee movie lo. Like I composed the orchestral music and everything. I'm Arjun in the movie. good. నా పేరు విజయ్, సినిమాలో కూడా నా పేరు విజయ్. My name is నా పేరు అనంత్ and I'm the conductor of the orchestra. I పట్టుకుని అలా చేస్తుంటారు చూడండి వాడిని. నా పేరు వేద్ అండి. ఐ ప్లే ద చెలో ఇన్ ద మూవీ అండ్ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ సంజయ్. స్టోరీ రాసుకున్నారు, ఆ స్టోరీ తెలుగులో తీద్దాం అనుకున్నారు, తీసాడు మీరు ఫస్ట్ టైము, ప్లస్ మోస్ట్ ఆఫ్ ద క్రూ ఇస్ న్యూ.
ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక అంటే ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి సింక్ సౌండ్ గురించి బాగా చెప్తారు. సో బాగుంటుంది చేస్తాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే వీఆర్ అప్రోచింగ్ విత్ అన్ప్రొఫెషనల్ సెమీ ప్రొఫెషనల్స్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సింక్ సౌండ్ అనేది గుడ్, బట్ సింక్ సౌండ్ అందరూ చేయలేకపోతున్నారు. ప్రొఫెషనల్స్ కూడా పెద్ద హై బడ్జెట్ ఫిల్మ్స్ కూడా బికాస్ 100-200 పీపుల్స్ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా? Our experience was actually amazing. We also had like 100. There were days where we had 100 people set undindi maku. ఇందాక అన్నట్టు it dictated a lot of discipline అన్నమాట. బికాజ్ ఆఖరికి కింద ఫుడ్ వాళ్ళు అంటులు తోమడం కూడా ఆపించాలి. బికాజ్ సింక్ అన్నప్పుడు అది మైక్ పికప్ చేస్తుంది. మాకు హైయెస్ట్ తిట్టింది కూడా ఫుడ్ సెక్షన్ నుంచి అక్క వచ్చి మీరు నన్ను పని చేసుకొని రా అని తిడుతుంది. ప్లీజ్ ఫుడ్ అట్లా ఉంటుంది. సో అంటే ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్ నేను సింక్ వెళ్దాము అనేది. ఎందుకు అంటే ఐ పర్సనలీ బిలీవ్ ఇప్పుడు సింక్లో ఉన్నప్పుడు దట్ ఎమోషన్ అనేది ఒక యాక్టర్ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండి వెన్ దేర్ సీయింగ్ ఇట్ డబ్బులో ఎప్పటికీ రెప్లికేట్ చేయలేం దాన్ని. అండ్ ఆ ఒథెంటిసిటీ ఇస్ వాట్ మనం చూస్తున్నప్పుడు మనల్ని డ్రా చేసేది థియేటర్లో. ఆ థియేటర్ అనేది కదా, మీరు ఎక్కడ సినిమా చూసినప్పుడు ఆ ఒథెంటిసిటీ అనేది ఉన్నప్పుడు ఈజీగా యుల్ బీ డ్రాన్ ఇన్ టు ద ఫిల్మ్. సో నేను ఫస్ట్ చెప్పింది అదే, లైక్ సింక్ నేను అన్నట్టు అందరూ తలకాయ నొప్పి, మన వాళ్ళ దగ్గర ఆ డిసిప్లిన్ ఉండదు, సైలెన్స్ ఉండదు. లేదు, కొంచెం ఆ కాస్త 10% ఎక్స్ట్రా కష్టపడితే పని అయిపోతుంది. ఇక్కడ ఆ డబ్బింగ్లో చేసేది ఇక్కడ చేద్దాము అనేది. దేర్ వర్ డెఫినెట్లీ డేస్ వేర్ కొన్ని మళ్ళీ వెళ్ళాల్సింది. ర్యాండమ్గా రోజు స్పీకర్కి వచ్చి అరుస్తుంది, ఏం చేస్తాము. సో వీ హ్యాడ్ టు ఫిగర్ అవుట్, లేదు ఇది అవ్వాల్సిందే. సో ఆ మెథడ్ ఏంటి, అది అరిసే మధ్యన గ్యాప్లో మీరు డైలాగ్ చెప్పండి, అరిసిన వెంటనే ఆపేయండి అన్నట్టు ఫన్ వేస్ టు డూ ఇట్. సో లైక్ సెడ్ మీరు అన్నట్టు కొంచెం కష్టమే, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ హొరెండస్ ఎక్స్పీరియన్స్ అసలు చేయకూడదు అని. వీ యాక్చువల్లీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్. మీకు ఈ సింక్ సౌండ్ చేయడం వలన బడ్జెట్స్ అయినా ఓవర్ షూట్ అయ్యా, డేస్ కానీ నెంబర్ ఆఫ్ డేస్ కానీ అనుకున్న ప్లాన్ ప్రకారంగా అయిందా లేదా ఎగ్జాక్ట్లీ అయిందా? యాక్చువల్లీ తగ్గింది. వీ ప్లాన్డ్ ఇట్ ఫర్ 30 days అండ్ చూస్తే 24 అనుకున్నాక 21 daysలో ఎగ్జిక్యూట్ చేస్తాము. బికాస్ అండ్ వీ డెంట్ హ్యావ్ టు గో ఫర్ డబ్ అగైన్ ఆర్ ఎనీథింగ్. ఇట్ వాజ్ ఆల్ ఆన్ పాయింట్. అంటారు కానీ అసలు సౌండ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవండి. దానివల్ల బడ్జెట్ ఎక్స్ట్రా అవడానికి ఏం లేదు. మీరు డబ్బుకి పెట్టేదేదో సింక్కి పెడతారు. సో దేర్ ఇస్ నథింగ్ టు ఓవర్ షూట్ ఇన్ సింక్ అనమాట. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై. నీ దారే నీ కథ ప్యూర్ తెలుగు టైటిల్. సో ఈ టైటిల్ చూస్ చేసింది ఎవరు? సో దాన్ని వెనకాల అన్న స్టోరీ. సో యా, దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. యాక్చువల్లీ మా టైటిల్ సాంగ్లో ఈ 2 వర్డ్స్ అయితే ఉంటాయి, కాకపోతే పక్కన ఎప్పుడూ రావు. ఒకరోజు ఒక సిచ్యువేషన్ వచ్చింది, మేము టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఏం పెడదాము అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఇవాళ ఇది అవ్వాల్సిందే చెప్పండి అని చెప్పి దారేనా కథలా ఏంటింటో పేర్లు వచ్చాక అసలు అదొకటి ఇదొకటి కలిపి చూద్దాం ఎలా ఉంది అని. అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్ క్వైట్ వెల్. ఇట్ వాస్ ది పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో వీ వెంట్ విత్ ఇట్. మీరు జొన్నలగడ్డ ఫ్యామిలీ, జొన్నలగడ్డని ఎప్పుడు కలుస్తున్నారు? సిద్ధు జొన్నలగడ్డని మాకు పరిచయం లేదండి, బట్ ఇఫ్ యూ నో హిమ్ ప్లీజ్ వుడ్ లవ్ టు మీట్ హిమ్. మేమైతే ఇప్పటి వరకు we've never met him or we're not related. Yes, మీ ఎంతు కానీ మీ ఇంట్రెస్ట్ మీ ప్యాషన్ అంతా కూడా ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద హారిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇస్ దట్ ద వరింగ్ ఫ్యాక్టర్ ఇస్ దట్ ద బడ్జెట్, ద ఫిల్మ్ వర్క్అవుట్, ద రిలీజ్. సినిమా తీసినప్పుడు గొప్పడు కాదు, సినిమా రిలీజ్ చేసినప్పుడు గొప్పడు ఈ రోజుల్లో. దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. మీ బడ్జెట్ ఏంటి, మీ ఎకనామిక్స్ ఏంటి, హౌ యు ఆర్ గోయింగ్ టు రీచ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? బడ్జెట్ సైడ్ సార్ యాక్చువల్గా క్వశ్చన్లు అడిగితే చాలా ఈజీగా ఆన్సర్ చేస్తా, ఇక్కడ కూర్చోబెడితే ఏం రావట్లేదు సార్ నాకు చెప్పడానికి. యాక్చువల్లీ ఎందుకంటే మేమందరం కూడా ద ఎంటైర్ మీడియా ఇస్ వెరీ మచ్ పాజిటివ్ టు యూ ఆల్. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ మీ ఎంతో చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. బట్ ఈ కుర్రాళ్ళు ఇంత కష్టపడ్డారు, ఇంత చేశారు, ఇంత ఖర్చు పెట్టుకున్నారు, ఇంత చేస్తున్నారు, వీళ్ళని వాట్ బెస్ట్ వీ కెన్ ఆల్సో ఎంకరేజ్ అనేటు ఉంటుంది. బట్ మీ ఎకనామిక్స్ ఎలా రిలీజ్ చేయబోతున్నారు, ఇండస్ట్రీలో ఎలా సపోర్ట్ లేదు, మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్? మీరు అడిగేది ఫేర్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఓకే, పోనీ ఈ టీజర్ చూస్తున్నారు కదా సార్, మీరు ఎంత అయ్యిండొచ్చు అనుకుంటున్నారు చెప్పండి సార్. టీజర్స్ లో ఉండే వేరుండు, వెనక అంటే మేము extra content కూడా చూపించాం టీజర్ ఈస్ ద ఫైనల్ రిఫైన్డ్ వెర్షన్ ఆఫ్ ద అబ్రిజ్డ్ వెర్షన్ ఆఫ్ ద కంటెంట్ కాదు కదా. మొత్తం దీని వెనక ఉండే హార్డ్షిప్ అనేటువంటిది ఇట్ కాస్ట్స్ ఎ లాట్. అది మేమేంటంటే వీ వాంట్ యూ టు కమ్ అవుట్
సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ అనేటువంటిది కదా. ఎస్ ఎస్ సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ యూ యంగ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫేస్. అంటే లైక్ యూ సెడ్ ఇట్ వాస్ ఇంక్రెడిబుల్లీ ఎకనామికల్. యాక్చువల్ ఫ్రాంక్గా ఏంటంటే సార్, ఫస్ట్ టైమర్స్ కదా, నెంబర్స్ చెప్పచ్చా చెప్పకూడదా మాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇవి చెప్పండి ఇవి చెప్పకూడదు అని చెప్పి. సో ఫట మాట్లాడి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు చెప్పినావు నువ్వు, ఇది చెప్పకూడదు కదా అట్లా అంటారు అని చెప్పి ఆ భయం లోపల ఉంది సార్. మేబీ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్తో ఐ విల్ రివీల్ ఇన్ స్లో కమింగ్ ప్రెస్ మీట్స్ అండ్ ఆల్ సార్. బట్ డెఫినెట్లీ ప్లాన్ ద రిలీజ్ దిస్ ఏప్రిల్ సార్. డేట్ ఇంకా లాక్ చేయలేదు సార్. వీఆర్ కమింగ్ దిస్ ఏప్రిల్. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంత ఇన్నోవేటివ్గా ప్లాన్ చేశారు కదా, మీ ప్రోడక్ట్ని మీరు సేల్ చేసుకోవడానికి మీరు ఇంకా ఎంత ఇన్నోవేటివ్గా చేసుకుంటే మీకే అంత ఇది వస్తుంది. మీరు బడ్జెట్ గురించి మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ బడ్జెట్ మీరు ఓవర్కమ్ అయ్యేటట్టు చూసుకుంటే బెటర్ అనేది మా సజెషన్. థ్యాంక్ యూ సార్. నేను డెఫినెట్లీ ఒక గ్యారంటీ ఇస్తాను సార్ మీకు. యూ వోంట్ రీడ్ అ సింగిల్ ఆర్టికల్ ఆర్ ఫైండ్ అ సింగిల్ పేజ్ విచ్ విల్ సే వీ కమర్షియలీ ఫెయిల్డ్. ఎందుకు అనేది నేను డెఫినెట్లీ ఇంకోసారి కూర్చోబెట్టి చెప్తాను మెట్రిక్స్ ఆ రోజు. ఫైనల్గా ఎవరు చేసినా కానీ ఎవరి కోసం చేయరు. ఇది బిజినెస్, ఇది కంప్లీట్ బిజినెస్. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీరు చేస్తున్న ఆల్ టుగెదర్ మీరు అసెంబ్లైజ్ చేస్తున్న ఒక ప్రోడక్ట్ ఇది. మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడానికే ఇది చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళ కోసం చేయట్లేదు. దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్? సో అందుకే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి వీలుగానే కొద్దిగా ఇన్నోవేటివ్గా మీ ప్రోడక్ట్ మీరు ఎవరికి తెలియదు, మీకు ఎవరు డిస్ట్రిబ్యూషన్కి వస్తారో ఎవరికి తెలియదు. ప్రోడక్ట్ బాగుందనుకోండి ఎవరైనా వస్తారు, ఎవరైనా చేస్తారు. అలా అట్రాక్ట్ చేసే విధంగా మీ ప్లానింగ్స్ ఉండాలనేది నా సజెషన్. ఈ రోజు నుంచి మాకు మీరందరూ తెలుసు సార్. ఈ రోజు నుంచి ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఫన్ స్టోరీ సార్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వంశీ నా దగ్గరకు వచ్చి కండక్టర్ అంటే ఏంటో చెప్పరా అన్నాడు. కండక్టర్ బస్సులో ఉంటాడు అన్న. సో నా నాలెడ్జ్ అక్కడికి ఉంది. సో ఆర్కెస్ట్రాలో దెర్ ఇస్ ఎ కండక్టర్ హూ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఆ రోల్ని అనంత్ ప్లే చేశారు ఫిలింలో. సో అక్కడి నుంచి నేను వెరీ కామన్ పర్సన్. అంటే మామూలుగా అందరు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచిస్తా. పొద్దున్న లేచిన తర్వాత వెరీ షాలో ఉంటుంది సార్ కొంచెం థింకింగ్లో. సో నాకు నచ్చిందంటే ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది అనే ఫీలింగే ఉంటుంది. అసలు ఆర్కెస్ట్రా అనేది ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి తెలియపరచడానికి మా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అన్నీ దాని చుట్టూ నిట్ చేస్తున్నాయి సార్. సో సక్సెస్ఫుల్లీ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద నాలెడ్జ్. చాలా ఈజీగా అందరికీ నచ్చుతుంది, అందరూ యాక్సెప్టింగ్ ఇట్. అండ్ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మూవీ వస్తుంది, ఆ మూవీ వచ్చిన తర్వాత కొన్ని చేంజ్ అవుతాయి సార్. అలా చేయడం స్టార్ట్ చేద్దాము, వీల్ ఈట్ ఓన్ ఈ టెక్స్చర్ అన్నారు కదా సార్. దిస్ ఫిలిం విల్ బి దట్ సార్. ఇంకోటి స్టార్ట్ చేసి ఓపెన్ చేస్తుంది. చాలా మందికి హాబీస్, చాలా మందికి ఇంట్రెస్ట్, చాలా మందికి కొత్త ప్యాషన్స్ ఓపెన్ చేస్తుంది సార్. What was your reaction after watching the first copy of the film? Yeah, I am very actively involved in the production. Ela vachanante I married him Monday. Simple answer. But that's not the reason why I got involved. It's not simply because I'm Vamsi's wife. I have always been I have always loved creating in terms of anything. And I think the best thing you can create is films, to bring so many people together, to bring so much talent together. It's like a proper mental exercise. It doesn't look as fun as the BTS looks. And while coming to the production itself, I think generally our outlook in life also is to take everything in a very light, fun, humorous way. Maaku nettino chayana padipoyina kuda we would always think of solutions. At JV, everybody chala salu we have come across certain problems right before we went to shoot or while we're shooting. Edunna kuda Vamsi always keeps saying, okay, problem idi, nak solutions kavali. And all of us would always like brainstorm, pitch ideas together, and that's how we take everything forward. Edana, it doesn't just have to be an issue. Edunna kuda, even our actors are very proactive aa vishayanlo. Manadi cinema, so every aspect lo anni whatever we can contribute to it చేస్తూనే వచ్చాము. యాడింగ్ టు దట్, థ్యాంక్ యూ. హర్షిత గారు, హాయ్. మీ కలర్ ప్యాలెట్స్ అన్ని యూనిక్ ఉన్నవి. సో టీజర్ కూడా యూనిక్ ఉంది, ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. గుడ్ ఫర్ దట్. బట్ ఏంటంటే ఇంకా మీరు టీజర్ స్టేజ్ లోనే ఉన్నారు, ఇంకా ఎంటర్ కూడా కాలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పేర్లు కూడా అందరికి పరిచయం కాలేదు. అవును అవును.
కానీ ఆ ఇన్విటేషన్ వీడియో చూస్తే అందరి మీద సెటర్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మంచు విష్ణు గారి మీద వీరేశలింగం పంతులని, మన సోహెల్ గారి మీద ఏదో అందరి మీద సెటర్లు వేస్తూ ఉన్నారు. వాటి నుంచి అది వ్యతిరేకత అనుకోవట్లేదు మీరు? Yeah, actually, I'm really glad you brought it up. See, we personally, I think we never take offense for anything. ఇప్పుడు రేపు మా గురించి కూడా చాలా రావచ్చు. రేపటి దాకా ఎందుకండి, ఇవాళ మేము మాట్లాడే వాటికి కూడా అనొచ్చు. Some people might like it, might not like it, and people might even make fun of it. ఏంటంటే మేము మా మీద కూడా మేము జోక్లు వేసుకుంటాం కాబట్టి we take everything in fun and humor, and the intention behind the video కూడా అంతే, just to give fun, relatable content. It definitely, there is nothing to say against it or anything. అసలు ఆ ఇంటెన్షనే లేదు. And yeah, it's all in good లైట్ హార్టెడ్ ఫన్ అంతే. మనసులో పెట్టేసుకునే విషయాలు అయితే ఇవి కాదు. వంశీ గారు, ఇన్ ద ఎరా ఆఫ్ దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లో ఏదైనా మ్యూజిక్ చూస్తే ఇట్స్ ద సింబాలిక్ లోగో ఆఫ్ ద ఫిలిం. సో వాట్ కైండ్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఆర్ టెక్నిక్ యూ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు దిస్ ఫిలిం, అండ్ హౌ డిడ్ యూ థింక్ దట్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద స్టోరీ టెల్లింగ్ ఆఫ్ నీ దారి నీ కథ? I don't think we really pushed it on the technological end. More so we kind of wanted to push ఇప్పుడు ఒక చాలా లిమిటెడ్ బడ్జెట్లో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఎలా చేయొచ్చు అనేది వాజ్ అవర్ పాయింట్. అండ్ ఐ థింక్ ఆన్ దాట్ ఎండ్ వీ వర్ ఏబుల్ టు పుష్ ఇట్. లైక్ ఐ సెడ్, వేర్ ఇట్ ఆర్ ఇనీషియల్ స్టేజెస్. సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూ ఉంటుంది. అసలు ది ఐడియా బిహైండ్ ఇట్ ఆల్సో ఇట్ కేమ్ ఫ్రమ్, అరే అసలు మన దగ్గర ఇంత ఉన్న బడ్జెట్లో ఇంత ఎలా చేయగలుగుతాము, ఎలా చేయాలి. సో యాక్చువల్లీ వి డెంట్ యూజ్ ఎనీ, మన ఫిలింలో మీకు విఎఫ్ఎక్స్ కూడా ఉండదు, ఏం ఉండదు. సో technology on that end we didn't push. It was all real, authentic, on-set, everything was on that anamata. So asalu aa collaboration aspect when it comes to oka film anedi ela expand cheyochu ane dani meeda at least deenni aithe dani meeda rely chesam. Hello team, so this is Chandu, anchor from Filmy Looks. So first of all, promotions చాలా బాగున్నాయి. అండ్ అంటే టెక్నీషియన్స్ని ఇంటర్నేషనల్ నుంచి తీసుకొచ్చారు. సో ఇక్కడ తెలుగులో ఎవరు లేరనా, అలా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ని తీసుకురావటం వల్ల సినిమా రిజల్ట్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్న అభిప్రాయంలో ఉన్నారు? ఓకే, యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ వన్ థింగ్ అండి. మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అనేది మనకి ఇక్కడ తక్కువ, ఇండియాలో తక్కువ, హైదరాబాద్లో అవేర్నెస్ కూడా చాలా తక్కువ. సో పర్టికులర్గా మ్యూజిక్ కంపోజిషన్కి అయితే వీ నీడెడ్ సంబడి ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ ఇట్ డెఫినెట్గా. అంటే ఇక్కడ టెక్నీషియన్స్ లేక అని కాదు, మేము వెళ్ళింది మోర్ సో ఇస్ కరెక్ట్ పర్సన్ ఎవరు, దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మన థాట్ చేయగలిగింది ఎవరు అనే దానికి వెళ్ళాము. అండ్ అగైన్ ప్రొడక్షన్ ఎజెండా వాజ్ ఇంత స్కేల్ ప్రాజెక్ట్లో ఇంత స్కేల్ ఎలా చేయొచ్చు అనేది. సో రెండు ఎజెండాస్ సెట్ అయినట్టు ఇంకా అలా దట్స్ హౌ వి వెంట్ అబౌట్ ఫైండింగ్ పీపుల్. అంటే సో ఫస్ట్ మూవీ కాబట్టి ఒక చిన్న బడ్జెట్లో తీసారా, లేకపోతే ఇక మీ స్టైల్ ఇలాగే ఉండబోతుందా, లేకపోతే సినిమా హిట్ అయితే పరిస్థితులను బట్టి బడ్జెట్ పెంచి ఈ స్టైల్లో ఏమైనా వెళ్ళిపోతున్నారు ఫ్యూచర్లో? యాక్చువల్గా ఐఎమ్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ ద సెకండ్ ప్రాజెక్ట్, కానీ దానికి కొంచెం టైం ఉంది. అప్పుడు యూ విల్ గెట్ ఆల్ ద క్లారిటీ హౌ వీఆర్ గోయింగ్. కొంచెం నెక్స్ట్ ప్రెస్ మీట్ కంతా విల్ కమ్ అప్ విత్ ద డీటెయిల్స్. And two things అండి. One, our intention was, okay, నేర్చుకునేది anything that we have to learn about making a film, releasing a film, ఈ సినిమాతో నేర్చుకుందాం అని డిసైడ్ అయ్యాం. గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ we will never stick to a particular budget, దీంట్లోనే తీయాలి అని. It's more about what are we telling, what kind of a story are we telling, and a particular story requires a particular budget. That's how we have to move forward, because that's how we'll grow as a production. ఒకటే చేసుకుంటూ కూర్చుంటే there's nothing for us to learn, there's nothing for us to even show. Thank you. Hello. Thank you. Hi. So congrats first of all. అండ్ ఇంట్రో కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది మాకు కూడా. అండ్ రైట్, అందరికీ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో ఈ ప్రొడక్షన్ చేసుకుంటే జేవీ ప్రొడక్షన్కి, సో ఫస్ట్ మూవీ అంటే దేని ద్వారా రావాలని ఎందుకు అనుకున్నారు? ఇదే కరెక్ట్ అనుకున్నారా? ద్వారానే అంటే అగైన్ దీని ఐడియా అయితే వాజ్, ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక 20 to 30, 35 ఏజ్లో వాళ్ళ లైఫ్లో జరిగే ఒక విషయం అనమాట. దట్ ఫీలింగ్ ఆఫ్ అరే ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ దాన్ని అవ్వట్లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అదేంటంటే దాని మీద ప్రాపర్గా ఫోకస్ చేస్తే అందరికీ అర్థమవుతుంది అనేది, అది రిలేట్ అవ్వగలుగుతారు అనేది
ఐడియా నుంచి రాసింది. సో అక్కడి నుంచి ఇంకా ఓకే దిస్ ఈజ్ అట్లీస్ట్ ద రైట్ ప్రాజెక్ట్ ఫర్ మీ టు స్టార్ట్, బికాజ్ నేను చేద్దాం అనుకునేది ఏంటి, నాకు తెలిసిందెంత, తెలుసుకోవాల్సిందెంత, ఇవన్నీ క్లబ్ చేస్తే ఓకే ఎస్ దిస్ మేడ్ సెన్స్ అనమాట. అందుకు అండ్ ఈ ప్రొడక్షన్ ద్వారా చూసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి, సో రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, ఎవరైనా వస్తే మీరు యాక్సెప్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయి కొత్త స్టోరీస్కి ఇలా? డెఫినెట్లీ అండి. సో ఎప్పుడైనా మాకు సబ్మిషన్స్ అవి ఏమన్నా వచ్చినా కూడా వి ఇవాల్యుయేటెడ్ ఆన్ అసలు ఈ స్టోరీ ఏం చెప్తాంది, వాట్ ఆర్ దే ట్రయింగ్ టు సే విత్ దిస్ అనేది ఇవాల్యుయేట్ చేస్తాము. సో ఒక స్టోరీ ఆర్ దట్ కంటెంట్ ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ డెఫినెట్లీ. Hi, director. I just like to add to it. I'm sorry. ఏం లేదండి. So we actually keep getting DMs on Instagram. మా Instagram page లోనే స్టోరీ ఉంది, నరేషన్ కానీ ఏదైనా. So we have a work email that's actually open for everybody. They can send in their pitch decks and మాకు ఒక రివ్యూ టీమ్ కూడా ఉంటుంది that will see. And if anything మాకు చాలా స్ట్రైకింగ్ అనిపించి అరే అసలు ఈ స్టోరీని ఒక సినిమా తీసి ఆడియన్స్లోకి తీసుకెళ్తే బాగుంటుందన్న ప్రతి స్టోరీకి వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ఆల్వేస్. Director garu. సార్ అంటే ఓకే అంటే ఇప్పుడు మేము ప్రజెంటేషన్ ఎలా చేసాము, లాంగర్ నిల్చొని కంటిన్యూస్గా స్పీచ్ ఇస్తే ఇంకా చెప్పిందే చెప్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు క్రిస్ప్ అండ్ షార్ట్ మీకు డెలివరీ చేసాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ బి లైక్ బై ఆడియన్. సో ఆ ఫీలింగ్ దగ్గర వీ మెట్ ఆర్ పారామీటర్స్. సో అందుకు చేసాం సార్ ఫిలిం. అండ్ ఇంకొకటి స్ట్రైట్ అవే నేను ఫిలిం ఎలా ఉంటుంది నేను చెప్పను, కానీ ఫిలిం అయిపోయిన తర్వాత నైస్ వాచ్ అనే ఫీలింగ్ వస్తుంది. అదే చాలా మంది చాలా మంచి పిక్చర్స్ కూడా తీస్తున్నారు, కానీ థియేటర్కి ఎవరు వెళ్ళాలి? థియేటర్కి వెళ్ళడానికి ఒక నాక్ పాయింట్ ఉంటుంది. వాట్ ఈస్ యూ హ్యావ్ అంటే ఎక్స్ పాయింట్ ఒకటి ఏంటనేది చెప్తున్నారు. ఈ క్వశ్చన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఉంది సార్. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి సినిమా, అసలు ఏంటి ఇది ఏదో కోటలాగా ఉంది, అసలు ఎంట్రీ కనిపించలేదు, తిరిగి 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 ఐ ఫౌండ్ అవే నౌ. అలాంటి రిలీజ్ కోట చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాం. వీఆర్ ఆల్మోస్ట్ క్రాకింగ్ ఇట్. సో అంతే కాన్ఫిడెంట్గా చెప్పాను వీఆర్ కమింగ్ దిస్ ఏప్రిల్ అని. ఫస్ట్ ఒక సినిమాతో ఎంత నేర్చుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఒక్కొక్కటి క్రాక్ చేస్తున్నారు కదా, ఈ క్రాకింగ్ సిస్టమ్ లో ఎంత నేర్చుకున్నారు? ఐ డోంట్ నో హౌ యూ క్వాంటిఫై లెర్నింగ్. స్ట్రగుల్ అంటే నాకు ఎప్పుడు స్ట్రగుల్ అనిపించలేదు. ఐ నో పీపుల్ సే ఇట్స్ హార్డ్ వర్క్, కానీ దట్స్ నెవర్ లైక్ అ స్ట్రగుల్. ఆఫ్టర్ రిలీజ్ ఐ థింక్ మీరు అది ఒప్పుకుంటారేమో, చూద్దాం. లేదండి, వి నెవర్ ఫైండ్ స్ట్రగుల్. సో ఎవరైనా వచ్చి నేను చాలా కష్టపడానంటే దట్స్ యువర్ ప్రాబ్లమ్, బికాజ్ మీరు చేసేది నచ్చితే యుల్ నెవర్ ఫీల్ లైక్ ఇట్స్ స్ట్రగుల్. కావాలని చేస్తున్నారు అది. హీరోయిన్ మిస్ అయింది చెప్పలేదు అమ్మాయికి? ఆవిడ ఆల్రెడీ బిజీ అయిపోయారండి, వేరే షూట్ లో ఉన్నారు. Yeah, so unfortunately she couldn't be here today. She's shooting for something else, and yeah, she'll join us in the next press meets. మీ దారులు మీ కథలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Thank you so much. యా యాక్చువల్లీ నాకు సౌండ్ సింగ్ గురించి మీరు మాట్లాడారు కదా, టీజర్లో మేము చూస్తున్నప్పుడు సమ్ ఆర్ లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వినిపిస్తుంది డైలాగ్కి. అంటే ఎందుకు అలా డిజైన్ చేశారు? I don't think that was a choice. Probably a small technical issue at the very max. ఆ డైలాగ్స్లో కూడా కొంచెం నా నాయిస్ వినిపిస్తుంది when we watch the teaser. తెలిసి in our mix or anything there was no noise. It could have actually been a proper technical issue with file conversions. That's లేదండి, ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. ఓకే. సో ఐ డిజైన్ ఇంటీరియర్స్ చేశాను తన రెసిడెన్స్కి. అంతేనండి. ఓకే. అండ్ శ్రేయ గారితో కూడా పిక్ ఉన్నట్టుంది, ఆవిడేనా? శ్రేయ గారితో మా మదర్ ఉన్నారండి. అదే. సో ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్. లక్ష్మీ మంచు గారు, లైక్ ఐ స్టడీడ్ ఇన్ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్. తను హోస్ట్ చేసిన వాక్ ఫర్ లైక్ టీచ్ ఫర్ చేంజ్ అనే దానికి వాక్ చేశాను. సో అప్పుడు ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్. దేవర్ లైక్ ర్యాంప్ వాక్ చేస్తా అండ్ షీ ఇంట్రడ్యూస్డ్ మీ ఆల్సో ఆన్ దట్ డయాస్. లైక్ తను ఆ స్కూల్లో చదువుతూ టీచ్ ఫర్ చేంజ్ అనేది షీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. సో నా స్కూల్లో చదువుతూ నా ఈ స్కూల్స్ కోసం చేసే నోబుల్ థాట్కి సపోర్ట్ చేయడానికి నా స్టూడెంటే వచ్చాడు అని షీ అనౌన్స్డ్ ఇట్ ఆన్ ద డయాస్. సో ఫ్రమ్ దేర్ ఇట్ వాస్ ఓకే. అడుగుతారు వై డూ వాంట్ డూ దాట్ అని, బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వశ్చన్ జనరలీ ఏం చేద్దామని అడుగుతారు ఎవరైనా. ఇఫ్ దే వాంట్ బికమ్ అ డాక్టర్, నువ్వు ఎందుకు డాక్టర్ అవుదావు అనుకుంటున్నావు నన్ను అడుగుతారు. సారీ టు ఇంటరప్ట్, బట్ స్పెషల్లీ ఇండస్ట్రీ అన్న తర్వాత చాలా మంది ఎక్కువ రోక్ చేస్తూ ఉంటారు. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. షూర్. ఫర్ మీ నన్ను అడిగినప్పుడు నా ఆన్సర్ సింపుల్. నా ఆన్సర్ వెరీ సింపుల్ అండి. అండ్ బికాస్ ఐ హ్యావ్ ఫన్ డూయింగ్ వాట్ ఐ డూ. నేను ఫస్ట్ టైం వంశీ కూడా వాడు హీ ఆస్క్డ్ అస్ అ క్వశ్చన్ వన్ డే. హీ సెడ్, ఈ సినిమాతో నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దీంతో నీ కెరియర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఫర్ మీ నా కెరియర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ ఫన్.
I love what I do, and I'm very thankful, grateful that I get to do it. Because నచ్చకపోతే చేసి పాయింట్ అండి, లైక్ నచ్చుతో చేస్తా, అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ ట్రై చేస్తాను, దట్ ఐ క్యాన్ కంటిన్యూ టు డూ సో. ఇట్స్ అ సీరియస్ ప్రొఫెషన్. అందరూ ప్రొఫెషన్ వరకే చూడండి, దాని తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారంటే అంటే ఐటీ చేసేవాళ్ళు చేస్తారు, డాక్టర్ చేసేవాళ్ళు, అందరూ ఆఫ్టర్ లైఫ్ కాదు, ప్రొఫెషన్ వర్క్ చూస్తే ఇట్స్ అ క్రాఫ్ట్, ఇట్స్ అ సీరియస్ జాబ్. నన్ను అడిగిన ఒక 6-7 పీపుల్ని నేను డెడికేటెడ్గా నాతో పాటు తిప్పిన ఒక రోజు అంతా, మనం చేసే పనులన్నీ షూట్కి సెట్కి అది ఇది అని. దండంరావు బాబు మీ పని మీరు చేసుకోండి, నిజంగా సీరియస్, నేను మీ దగ్గర రానన్నారు. Actually, I've noticed that there's only 2 reasons why the audience will ever go to a theater. 1, the content has to be extremely relatable, or 2, extremely entertaining. So I don't think it really matters actors kottalla cinema ki sing sound avani. Yes, men chesamu. I agree that that's something that men chesamu. We're not saying oh మేము international collaborations తెచ్చాము sing sound చేసాం so మీరు సినిమా చూడండి అని మేము అంటలేదు. That's something that we did and we're just putting it out there. The only reason audience will go to our film is because the characters in the film are extremely relatable. చూసే వాళ్ళందరికీ అరే ఇది నేనే అని అనిపిస్తుంది, లేదా అరే నేను ఇలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. To even just see themselves, వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు. స్టోరీ మొత్తంలో ఒక్క పాయింట్ లో ఎక్కడో ఒకడ అరే దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై స్టోరీ అని అందరికీ అనిపిస్తుంది. టెన్షన్ వస్తుంది, టఫ్ క్వశ్చన్ ఏమో అని. ఫస్ట్ సినిమాకే మీ పేరు అందరూ హీరో అని వస్తున్నారు, మీరు ఏమైనా సెట్ చేసుకున్నారా అని? లేదండి, ఐఎమ్ లైక్ వెరీ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. సో అరుస్తున్న వాళ్ళందరూ అయితే నా ఫ్రెండ్సే. ఈ స్టోరీ మీకు రాగానంటే మీకు ఎట్లా అనిపించింది? ఆడిషన్కి వెళ్ళాను. అండ్ సో బేసిక్గా ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇందాక అడిగినట్టు కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ కన్సర్న్ ఇస్ ఇనిషియల్ స్టేజెస్లో పేమెంట్ ఉండదు అని. సో వెన్ ఐ వాజ్ ఈ ఆడిషన్ గురించి తెలిసినప్పుడు దే గేవ్ మీ అ టైమ్ స్లాట్, 2:30కి రండి, 3 o'clock వరకు విల్ బి యువర్ ఆడిషన్ స్లాట్ అని. సో దేర్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వెళ్తే మై టైమ్ వోంట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనిపించింది. సో దట్స్ వేర్ ఐ గేవ్ ద ఆడిషన్ అయిపోయాక దెర్ వర్ మల్టిపుల్ కెమిస్ట్రీ చెక్స్ అండ్ అంతా అయ్యి ఫైనల్ అనుకున్నాక నేను ఇందాక మీకు చెప్పినట్టు 30 kilometers అప్ అండ్ డౌన్, ఐ వాజ్ పెయిడ్ అలవెన్స్ ఫర్ ట్రావెలింగ్ ఆల్ ద వే. అది లైక్ ఓకే, ఇలా ఉంటే ప్రొడక్షన్ హౌస్ హ్యాపీగా ఇండస్ట్రీలో ఐ కెన్ సర్వైవ్ అని. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా మీరు ఆర్ చెగోవీరా గారి ఫ్యానా? ఒకటి అందరి సినిమాలు 3 సార్లు 4 సార్లు థియేటర్లో చూసింది, తారకన్న ఫ్యాన్, అది క్లారిటీ. వావ్ సూపర్. చెగువీరా దట్ వాస్ ద షార్ట్ ఫిల్మ్ దట్ ఐ షాట్ ఒక 2017లో. దాని గురించి ఇంకేం చెప్పాలి దాని గురించి? అంటే ఐ మీన్ టు సే లైక్ గ్యాప్ ఎక్కువగా వచ్చిందా ఆర్ ఎల్స్ ప్రీవియస్ ఏమైనా చేశారా? నేను బేసిక్లీ అదే ఇక్కడ సినిమా నేను 21 ఉన్నప్పుడు సినిమా క్యాన్సిల్ అయ్యి ఉండే, ఒక ప్రాసెస్ దాకా వచ్చే తర్వాత ఐ హ్యాడ్ టు గో టు యూఎస్. అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఉద్యోగాలు చేద్దామన్న, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎందుకో ఎక్కువ నాకు మైండ్కి, యాక్టింగ్ స్టూడియో అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి అవి తిరిగా. అక్కడి నుంచి మళ్ళీ ఐ హ్యాడ్ అ ఛాన్స్ హియర్ ఇంకో సినిమా గురించి అన్నప్పుడు ఐ కేమ్ బ్యాక్. ఆ తర్వాత వినయ్ షణ్ముఖ్, ఐ నో దట్ గై, సో ఐ కాల్డ్ హిమ్ అప్, ఐ సెడ్ పని ఏమన్నా ఉందా ఒకసారి చూడు ఖాళీగా ఉన్నా అంటే, అనుకోకుండా దెన్ దట్స్ వెన్ అమ్మాడి హ్యాపెండ్. ఇఫ్ యూ ఆల్ నో అబౌట్ ఇట్, దట్స్ వన్ గుడ్ సాంగ్ దట్ వీ గెట్. అది అయిన తర్వాత ఆడిషన్ త్రూ మళ్ళీ దీనికి వచ్చా, అలా మధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఆడిషన్ త్రూ దీనికి వచ్చా. చాలా మంది నీ దారి నీ కథలో ఆర్టిస్టులు తెలియదు అనుకుంటున్నారు, కానీ మీ ఇన్స్టాగ్రామ్స్ చూస్తే మీరు ఎవరు ఏం చేశారు అనేది డెఫినెట్లీ అందరికీ తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్. ఐ థింక్ మీ ఇద్దరు కూడా ఏదో చేసే ఉంటారు సార్. అనంత్ ఆడిషన్ చేసి వంశీ యూఎస్ నుంచి పట్టుకొచ్చారు, రమ్మన్నాడు ఈ సినిమా కోసం. సో ఈ మూవ్ టు ఇండియా. సార్ ఇప్పుడు ఇందులో ఎవరైతే వీళ్ళు ఇప్పుడు ఇందులో అందరు కొత్త వాళ్ళే కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళలో ఎవరు స్టార్ మెటీరియల్ అంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఉన్నారు సార్ స్టార్స్, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్ లో. ఎంత ఉన్నా కూడా ఎవరో ఒక డైరెక్టర్ కి అరే వీళ్ళు ఏదో చార్మ్ ఉందిరా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎవరు అని అడుగుతున్నాను నేను. డైరెక్టర్ కి స్టార్ మెటీరియల్ నేనే అండి ఇక్కడ. అది అని చెప్తే బాగోదని చెప్పట్లేదు, ఎందుకంటే యాక్టర్స్ సెట్ అవుతారు కాబట్టి. నేను రైటర్ అండి, దీనికి కో రైట్ చేశాను వంశీతోటి. నాకు మజా వస్తుంది ఇది. అంటే సినిమా గురించి అందరం కలిసి ఒక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటాం, చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఐటీలో కూర్చొని మేనేజర్ కనపడకుండా ఇంకో ట్యాబ్లో ఫిలిం ప్రెస్ రిలీజెస్ చూసేవాళ్ళం మేము. అలాంటిది ఇక్కడ కూర్చోబెట్టి మీరు మమ్మల్ని క్వశ్చన్లు అడగడం, మేము అడగడం, ఇదంతా చాలా చాలా బాగుంది. సో ఎంజాయ్ చేస్తాను నేను ప్రాపర్గా. సో అండ్ రెండోది జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ ఐ థింక్ ఈ పర్టికులర్ రీసెంట్ ప్రెస్ రిలీజెస్లో రైటర్ని కూర్చోబెట్టింది వీళ్ళే. మామూలుగా రైటర్స్ ని కూర్చోబెట్టారు స్టేజ్ మీద, కానీ నిజంగా కూడా రైటర్ కి గౌరవం ఇవ్వాలండి. అంటే ఫస్ట్ కథ పుట్టేది, మెటీరియల్ పుట్టేది, కాంటెంట్ పుట్టేది రైటర్ దగ్గర నుంచి. నిజంగా కూడా అండి. అంటే జేవీ థింగ్స్ అండి, ది జేవీ డూయింగ్ జేవీ థింగ్స్.
అరే మాట్లాడిందే ఒక నిమిషంరా. మీకు ఇండస్ట్రీలో సపోర్ట్ లేదన్నారు, ఎవరు తెలియదు అన్నారు కదా, అంటే ఫస్ట్ మీరు ఎవరినైనా రీచ్ అయ్యారు ఎవరి దగ్గర, కానీ మీ స్టోరీ తీసుకుని వెళ్ళారా, చెప్పారా, ఎవరన్నా నో అన్నారా, ఏంటి అసలు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్. నా మాస్టర్స్ డిగ్రీ ఈజ్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్. సో ఐ వాంట్ టు బికమ్ అ ప్రొడ్యూసర్ అనమాట. నేను సపోర్ట్ లేదు అనలేదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ అ బ్యాకింగ్. వీ డోంట్ నో సమ్వన్ హూ కెన్ జస్ట్ బీ లైక్ డూ దిస్ డూ దాట్ ఆర్ ఇట్లా పెట్టనేది లేదు మాకు. దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ డూ అండ్ దట్స్ ద రీజన్. అంటే మంచి కథలతో వచ్చే డైరెక్టర్స్ ని ప్రతి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య, అండ్ మీరు సపోర్ట్ లేదన్నారు కదా, అంటే మీరు ఏం ప్రొడ్యూసర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా ఏంటి? అంటే సపోర్ట్ అని కాదండి. వాట్ వీ మెంట్ ఇస్ బ్యాకింగ్ లేదు. అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ హూ కెన్ గైడ్ అస్ సేయింగ్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ వెళ్ళండి అనేది. అండ్ యా, ఐ మేజర్లీ స్టిల్ వాంట్ టు బీ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్ ఓన్లీ. డైరెక్షన్ అంటారా అంటే ఇట్స్ జస్ట్ కొన్ని వెరీ పర్సనల్ స్టోరీస్ అప్పుడప్పుడు నాకు స్ట్రైక్ అవుతాయి, విచ్ ఐ రైట్ అండ్ దెన్ సిట్ విత్ అన్ అదర్ రైటర్ అండ్ పాలిష్ ఇట్. ఓన్లీ అవి తప్పితే ఐ నెవర్ హ్యావ్ దట్ థింగ్ ఆఫ్ ఇది నేను డైరెక్ట్ చేయాలి అనేది లేదు. మెయిన్లీ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్. డైరెక్టింగ్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఫ్యూ స్టోరీస్ దట్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ ఐ వాంట్ టు డూ దిస్. ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫిల్మే కొంచెం ఇంపాక్ట్ ఉన్న ఫిల్మ్ తీస్తే ఆ ప్రొడక్షన్ హౌస్ గుర్తుంటుంది అని అంటారు. అలాంటి సినిమా ఇది అవుతుంది అంటారు? డెఫినెట్లీ. లైక్ ఇది ఉండేదే లైక్ ఐ సెడ్ రిలేటబుల్. ఇప్పుడు చూడంగానే మీరు కూడా చూసాక అరే దీంట్లో నా కథ కూడా ఉంది అని మీరైతే పక్కా ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డూ. ఈ సినిమా చూసిన ఎవరికన్నా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఈ ఈవెంట్ అయితే ఇప్పటివరకు చాలా యూనిక్గా చేశారు, కానీ సినిమా అసలు ఏ జోనర్లో ఉండబోతుంది? కామెడీ ఉంటుందా, ఓన్లీ మ్యూజిక్ గురించి ఉంటుందా, ఏంటి అసలు సినిమా ఎలా ఉంటుంది? అంటే చెప్పినట్టు మ్యూజిక్ అనేది స్పెసిఫిక్గా దాని టెక్నికాలిటీకి ఎప్పుడు వెళ్ళము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ లైట్ హార్టెడ్ హ్యూమరస్ డ్రామా.